క్రిస్మస్ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి సమయాన్ని కేటాయించిన మన డైరెక్టర్ సార్, డైరెక్టర్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంను ఇలా సక్రమంగా జరిగేలాగా ఇంత అరేంజ్మెంట్ చేసినటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి మన ప్రిన్సిపాల్ గారు, యంగ్ అండ్ డైనమిక్ ప్రిన్సిపాల్ గారు, యంగ్ అండ్ డైనమిక్ జూనియర్ కాలేజీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ మహితా కాలేజీ ఆర్మీ కమాండర్ ఎవరో సార్, ఎందుకు నేను ఆర్మీ కమాండర్ అంటున్నానంటే జనరల్గా ఆర్మీ వాళ్ళకి డిసిప్లిన్ ఎక్కువ. సార్ చాలా డిసిప్లైన్డ్గా, అలాగే ఈ కార్యక్రమానికి ప్రధానంగా కెటలిస్ట్, కెమిస్ట్రీ భాషలో చెప్పాలంటే సురేష్ గారు, రిమైనింగ్ స్టాఫ్ అలాగే ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. జనరల్గా మీ అందరికీ క్రిస్మస్ అంటే ఏంటి తెలుసమ్మా మీకు స్టూడెంట్స్? అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, ఈ బంగారు పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములనైనా ఈరోజు మేము ఇక్కడ కూడి ఉన్నాము ప్రభా. అది కేవలం నీ కృపేనైనా. ఎంతో మంది ఈ దినమును చూడలేక ఉన్నారు ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు నాయనా. నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ కార్యక్రమం మాకు సమయాన్ని కేటాయించారు ప్రభా. మాకు పర్మిషన్ ఇచ్చినందుకు డైరెక్టర్ సారు, డైరెక్టర్ మేడంని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. మంచి జ్ఞానం, మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా, మా యొక్క కాలేజీలో ఇక్కడ పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. వాళ్ళందరి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. అలాగే మా ప్రిన్సిపాల్ గారు హరిప్రసాద్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ఏవో సార్ వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఎంప్లాయీ కూడా, ఇక్కడ పనిచేస్తూ ఉన్న ప్రతి ఎంప్లాయీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం ప్రభా. ప్రతి విషయాల్లో తోడుగా ఉండి ముందుకు నడిపించండి దేవా. అలాగే ప్రభా, మరి ముఖ్యంగా ఇక్కడ మా స్టూడెంట్ల గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఎటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు లేకుండా మంచి సక్రమైన మార్గంలో నడిచేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. వాళ్ళు రాబోయే ఎగ్జామ్స్ లో మంచిగా రాసి శ్రీ మహితా జూనియర్ కాలేజీకి మంచి పేరు తీసుకొని రావాల్సిందని వేడుకొనుచున్నాను ప్రభా. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఇక్కడ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని జరుపుకొనుచుండగా ఆది నుండి అంతం వరకు మీరే తోడుగా ఉండి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని వేడుకొనుచున్నాం ప్రభా. ఈ కార్యక్రమంలో ఎటువంటి అల్లరి శక్తులకు, సాతాని శక్తులకు తావు లేకుండా సక్రమంగా, మర్యాదగా జరిగేలాగా మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాం ప్రభా. సమస్తమును నీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రియకుమారుడు రక్షకుడు ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
a universal celebration of love, joy, hope and togetherness. It's a time when the air fills with the warmth of festivities, reminding us with the importance of kindness, generosity and compassion towards one another. This event is a wonderful opportunity to come together, celebrate our unity in diversity and reflect on the positive values that bind us. And let the celebrations begin. శ్రీ యేసురాజు బెత్లెహేమందునా సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందునా సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే వేడు వేడు జనించినాడు అనిదం అద్భుతం వేడు వేడు జనించినాడు సంతోషం సమాధానం జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందునా సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు లేఖనం నెరవేర్పుకై ఎందించెను ప్రభువు దూత తెలిపెను ప్రభు రాకను బాసంబగు క్రీస్తు రాజు అయిన మెస్సయ్యను పూజింపను రండి అతిథియుండగు కుమారుని చూడము రండి రాజు అయిన మెస్సయ్యను పూజింపను రండి అతిథియుండగు కుమారుని చూడము రండి మహిమ ఘనత ప్రభావముతో మహిమ వెలసెను నేడు భూమిపై దిగి వచ్చెను మన కొరకు పాపహారుడై తురురు జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందునా సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే వేడు వేడు జనించినాడు ఆనందం అద్భుతం వేడు వేడు జనించినాడు సంతోషం
song. Sadhana and team. Thank you.
Culturals group song to sing a యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన వింతైన తారక వెలసింది నగరాన. యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన న్యాయులకే తప్పలేదు ఆధారానుసరణ. దైవమే పంపెనని గ్రహించు
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జనమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కలిగి కలిగి నీరవుతున్నది ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జనమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుతున్నది నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా ఆ సత్రములో యేసయ్యా నీకు చలమే దొరకలేదయ్యా ఎంత దీనాతి దీనమో ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జనమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుతున్నది చూతము రాజసుతుని రేయి జననామాయను రాయశూతము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్య రాజులకు
సెట్ చేయండి. ఈ ప్రత్యేక క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ మహితా జూనియర్ కాలేజీ తెనాలి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీ మహితా జూనియర్ కాలేజీ డైరెక్టర్స్ గారైనటువంటి శ్రీ కులసాని రాజశేఖర్ గారు, స్వరూపారాణి గారులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శ్రీ మహితా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైనటువంటి శ్రీ ఎం హరిప్రసాద్ గారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏవోలు అయినటువంటి శ్రీ జె విద్యాసాగర్ గారికి, శ్రీ పి చిట్టిబాబు గారికి మరియు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే ఈ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలను చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని రెవరెండ్ జె శాంసన్ క్రిస్టియానో అయ్యగారు చదివి వినిపిస్తారు. దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదిరని వారితో చెప్పిన. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. లేఖన భాగము ఇంత పర్యంతము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం యోగ గారైనటువంటి శ్రీ పి చిట్టిబాబు గారు వచ్చి 10 నిమిషాలు దైవర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన మా పరిశుద్ధ రక్షక, మీ పరిశుద్ధ ప్రశస్తమైన నామములకు స్తోత్రములు నాయన. 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 19వ తేదీ సాయంకాల సమయంలో శ్రీ మహితా జూనియర్ కాలేజీ తరపున ఏర్పాటు చేయబడినటువంటి సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో
కొద్ది నిమిషాలు మీ మాటలను మేము ధ్యానించుచూ ఉండగా మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి తండ్రి. మొట్టమొదటిగా మాట్లాడినటువంటి ఏవో గారైనటువంటి శ్రీ పి చిట్టిబాబు గారిని మీ శిలువ చాటును మరుగుపరచి మీ జ్ఞానమును వారి నోట నుంచి మీ సాధనముగా వాడుకోనండి. అదే రీతిగా నాయన డైరెక్టర్ గారైనటువంటి శ్రీ కులసాని రాజశేఖర్ గారిని, స్వరూపరాణి గారులను మీరు ఆశీర్వదించండి. ప్రిన్సిపాల్ గారైనటువంటి ఎం హరిప్రసాద్ గారిని మీరు దీవించండి నాయన. యువ గారైనటువంటి జె విద్యాసాగర్ గారిని, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను మీరు దీవించి ఆశీర్వదించి మీ క్రిస్మస్ ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేక సమయంలో శ్రీ పి చిట్టిబాబు గారు వచ్చి కొద్ది నిమిషాలు క్రిస్మస్ వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీమహిత డైరెక్టర్ గారైన మన రాజశేఖర్ గారికి, అలాగే స్వరూప మేడం గారికి, ఇక్కడ ఉన్న మన దైవ సేవకులు రెవరెండ్ సురేష్ గారికి అండ్ శాంసన్ గారికి, ఇక్కడ ఉన్న మన సహా ఉపాధ్యాయులు అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులందరికీ క్రిస్మస్ జన్మదిన శుభాకాంక్షలు, క్రీస్తు యొక్క జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా క్రీస్తు జననం అనేది అది చరిత్రలో మన ప్రపంచ మానవాళి మొత్తం కూడా ఒక సంభవం అనేది క్రీస్తు జననంతోనే ప్రారంభమైంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, మనం ఏది చెప్పుకున్నా కూడా ఇప్పుడు క్రీస్తు శకం అని చెప్పుకున్నాం. అర్థమైందా? ఇది ఎన్నో సంవత్సరం? క్రీస్తు శకం 2025 మనం సంవత్సరంలో ఉన్నాం. అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా క్రీస్తుని ప్రామాణికంగా తీసుకున్నారు, క్రీస్తు జననాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన నిజముగా జన్మించాడు కాబట్టి ఆ టైం, ఆ పీరియడ్ మనం ఒక కొలమానం అయింది. క్యాలెండర్ కూడా ప్రపంచం మొత్తం ఒకటే క్యాలెండర్. ప్రపంచ దేశాలు ఎన్నెన్నో ఉన్నాయండి. ప్రపంచ దేశాలు మొత్తంలో కూడా క్రీస్తు మనకి ఇదే మనకి ఒక ఆనవాలు. మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా క్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు అత్యధిక జనాభా. ప్రపంచం మొత్తం కూడా జీసస్ క్రైస్ట్ ని ఆరాధించేవాళ్ళే. ఆ తర్వాతే ముస్లిమ్స్, ఆ తర్వాతే ఇతర. ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రపంచ దేశాలు మొత్తం కూడా క్రీస్తుని అత్యధికంగా ఆరాధించేవాళ్ళు, ఆయన పూజించేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే మన భారతదేశంలో మనమే గొప్ప అనుకుంటాం. కానీ బయటికి వెళ్ళి ఆలోచించాలి. మన సరిహద్దులో మన దేశం బయటికి వెళ్తే కానీ తెలియదు. వేరే కంట్రీస్లోకి వెళ్ళి అక్కడ ఉండొస్తే నిజంగా క్రీస్తు గొప్పదనం ఏంటో మన దేశం వాళ్ళకి తెలియదు. మేము కూడా
జీసస్ క్రైస్ట్ని తెలుసుకుంది కూడా 2007లో. అప్పటిదాకా కూడా నేను పూజలు చేసేవాడిని. అలా ఉన్నప్పుడు క్రీస్తు గురించి మేము చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు సండేస్ చాక్లెట్లు ఇస్తారంటే సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అలా తెలుసు. 2007లో మా మ్యారేజ్ అయినప్పుడు దానికి ముందు జీసస్ని తెలుసుకున్నాను నేను. నాది వాయిస్ కూడా ఫీమేల్ వాయిస్, ఆడపిల్లల గొంతులాగా ఉండేది. నా మ్యారేజ్ అయ్యి పిల్లలిద్దరు పుట్టినప్పుడు కూడా అది ఎన్ని హాస్పిటల్స్లో చూపించినా కూడా అది సర్జరీ చేయాలన్నారు, దాన్ని స్పీచ్ థెరపీ చేయాలన్నారు. అయితే 2011లో నెల్లూరులో ఉన్నప్పుడు అదే ఫిమేల్ వాయిస్తో చాలా సఫర్ అయ్యాడు. చదువుకునేటప్పటి నుంచి కూడా చాలా సఫర్ అయ్యాడు. జైపాల్ గారు అని మెడ్రాస్లో ఉంటారు. వాళ్ళు చాలా సీనియర్ పాస్టర్స్. ఇప్పుడున్న వాళ్ళు ఆయన చాలా పెద్ద వయసు. జైపాల్ గారు నేను చాలా బాధపడి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. అలానే జాబ్స్ చేస్తున్నాను. కపిల్ సిట్ వాళ్ళు మేనేజర్ చేశాను, కేఎల్యూలో అసిస్టెంట్ మేనేజర్ చేశాను. అదే గొంతుతో, ఆడపిల్లల గొంతుతో. అలాగే అక్కడ నెల్లూరులో కూడా మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నారు కేఎల్యూ తరఫున. ఎవరు ఫోన్ చేసినా చెప్పండి మేడం అని వాళ్ళు. అలా ఉండేది నా వాయిస్. ఒకరోజు జైపాల్ గారు ఈవినింగ్ ప్రేయర్లో ఆయన చేస్తూ ఉన్నాడు. నేను మా బాబు అప్పుడు చిన్నవాడు, 3వ సంవత్సరం అట్లా ఉండేది. నేను ఆయన ప్రేయర్ ఆల్టర్ కాల్ ఇచ్చాడు. మీకు ఎక్కడైతే అస్వస్థతగా ఉందో క్రీస్తును నమ్మి మీరు విశ్వసించి మీరు మీ యొక్క అనారోగ్య పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో మీరు అక్కడ చేయి పెట్టుకొని విశ్వసించి దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేసుకోండి అని ఆయన 5 minutes ప్రేయర్ చేశాడు. నేను నా చేయి నా గొంతు మీద పెట్టుకొని నేను ఒకటే నా బాధలన్నీ గుర్తు చేసుకొని ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఆ 5 minutes ప్రేయర్ అయిపోయింది. ఆ మెసేజ్ అయిపోయింది. నైట్ నా గొంతు ఒక్కసారి బొంగురు పోయింది. ఏం ఐస్ క్రీమ్ తినలేదు, ఏం చాక్లెట్ తినలేదు, ఏ కూలింగ్ వాటర్ తాగలేదు. అప్పుడు నైట్ వాయిస్ బాగా ఇబ్బందికరంగా గొంతు బాగా దగ్గు వస్తుంది, కాఫ్ లాగా. ఆ నెక్స్ట్ డే పెకిలించి మాట్లాడాల్సి వస్తుంది పెద్దగా. కేఎల్యూ వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు, వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఏం సార్ ఎట్లా ఉంది నెల్లూరు, అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి, దాని గురించి మాట్లాడతారు. నేను వాళ్ళ ఫోన్ ఆన్సర్ చేసేటప్పుడు వాళ్ళు అసలు నమ్మలా. సార్ మీరు కాదు సార్, చిట్టుబాబు గారి ఫోన్. అది నేనే బాలాజీగా చెప్పండి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కాదు మీరు కాదండి, ఆయన గొంతు ఆడపిల్లల గొంతులాగే ఉంటుంది, మీరు కావు. ఏమండి నేనేనండి బాబు అని చెప్పాడు. కాదండి అని కట్ చేసి 4 సార్లు చేశారు. మళ్ళా తర్వాత వాళ్ళు 3వ రోజు ఫోన్ చేశారు. 3వ రోజుకి ఈ వాయిస్ ఉంది దాన్ని. వాళ్ళు షాక్. ఏం సార్ 3 రోజుల క్రితం కూడా మీతో మాట్లాడాం, ఇదేంటి ఇలా ఉంది అని వాళ్ళు మళ్ళా క్వశ్చన్ చేశారు. ఒకటే చెప్పాను, బాలాజీ గారు ఇట్స్ ఏ గాడ్ మిరాకిల్, ఇలా జరిగింది అని చెప్తే ఇలా ప్రేయర్ చేసుకున్నాను 5 minutesలో. ఈ 3 daysలో నాకు ఈ చేంజ్ వచ్చింది. అందరూ బెదిరిపోయారు. నా వైఫ్ అయితే నాతో మాట్లాడుతుంటే దాదాపుగా 8 years 9 years నాతో మ్యారేజ్ అయిన తర్వాత ఈ చేంజ్ రావటం తను ఆశ్చర్యపోయింది. ఎందుకంటే క్రీస్తు అంటే అంతా చులకన కాదు. యేసు క్రీస్తు అంటే ఆయన చాలా ప్రేమమూర్తి, కరుణమూర్తి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. తాత్కాలికంగా మనం చేసేది కాదు. లేకపోతే దేవుడు కూడా ఏది తాత్కాలికంగా చేయాలనుకోడు. ఆయనకు ఒక ప్రణాళిక నీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. జీసస్ క్రైస్ట్ ఎక్కడ జన్మించాడమో పిల్లలు తెలుసా మీకు? ప్లేస్
ఎక్కడ ఉంటుంది? యెరూషలేము. అది ఎక్కడ ఉంది? ఎస్, మనకు పాయింట్కి వచ్చాం. ఇజ్రాయెల్ కంట్రీ. ఇజ్రాయెల్ కంట్రీ ఎక్కడుంది? పశ్చిమ దేశాలు. అర్థమైందా? మన ప్రపంచ పటానికి సెంటర్, మన ప్రపంచ దేశాలకి ఇజ్రాయెల్ సెంటర్. ఇప్పుడు కూడా ఈ 2025 సంవత్సరాలు కూడా ఇజ్రాయెల్ అనేది రాజకీయంగా కానీ శక్తివంతమైన దేశం కానీ ఇజ్రాయెల్ని బేస్ చేసుకోవాల్సింది. ఇజ్రాయెల్ అంత ప్రాముఖ్యత ఎందుకంటే అది క్రీస్తుతో వాళ్ళు కట్టబడిన సమాజం, జాతి, యూదా జాతి. ఏది జరిగినా కూడా ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. కూడా కొన్ని సందర్భాల్లో నాలో కొన్ని బలహీనతలు దేవుడు వాటిని బయలుపరుస్తూ ఉంటాడు. కొన్ని సరి చేసుకోవడానికి టైం పడుతుంది, ఫిజికల్గా, మెంటల్గా, ఇవన్నిటిలో కూడా. కానీ క్రీస్తు ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద జన్మించాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు భూమి మీద. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన ఎన్నో గొప్ప కార్యాలు చరిత్రలో లిఖించబడ్డాయి. ఇప్పటికీ ప్రతిదీ ఆధారం ఉంది. ప్రతి దానికి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఆ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఉంది, అది ఇప్పటికీ ప్రొటెక్ట్ చేశారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు మనుషుల మధ్య చేశాడు, ఎక్కడ దాచుకోలేదు, ఎక్కడ కూడా ఒకరి మధ్యలో చేయలే. ఏ చేసినా చచ్చిపోయిన వాడిని లేపారు, మోగం వాళ్ళని మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్క అద్భుత కార్యాలు ఎన్నో మనకి బైబిల్లో క్లియర్గా ఉన్నాయి. మీ జీవితాన్ని డిజైన్ చేసుకోవాలంటే మీరు మనస వాచ కర్మేణ మీరు పరిశుద్ధంగా, శుద్ధ మనసుతో, మైండ్ ఫ్రీగా ఉండాలి. అది ఏ మతమైనా కావండి, ఏ దేవుడైనా కావండి, మీరు విశ్వసించే ఏదైనా కానివ్వండి, అది మీరు పర్ఫెక్షన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. అలాగే క్రీస్తుని కూడా, యేసుక్రీస్తు వారిని కూడా మీరు తెలుసుకొని మతం మారక్కర్లేదు, మన జీవితం మార్చుకుంటే చాలు. క్రీస్తు జీవితం ఎలా గడిపాడు, మనల్ని జీవించమంటున్నాడు, ఆ విషయాలు మనం తెలుసుకుంటే చాలు, మన జీవితం కూడా మారిపోతుంది. సో ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి కొన్ని మాటలు, నేనైతే యాక్చువల్గా వేరే సబ్జెక్టు ప్రిపేర్ అవుదాం అనుకున్నాను, కానీ మన పాస్టర్ గారు ఉన్నారు, సురేష్ గారు, ఆయన చక్కగా వాక్యం చెప్తారని నాకు తెలుసు. చక్కగా మనం దేవుని మాటలు విన్నాం, ఎందుకంటే మనం సేవకులను పిలుచుకున్నాం కాబట్టి చాలా మర్యాదగా, గౌరవంగా విందాం. ఏ సూక్తులైతే మన జీవితానికి ఉపయోగపడతాయో, ఏ మాటలైతే మన జీవితానికి ఉపయోగపడతాయో వారి ద్వారా మనం గమనిద్దాము, గ్రహిద్దాము, మన జీవితాన్ని మార్చుకొని, జీవితాన్ని సరి చేసుకొని, తప్పులు ఏమైనా ఉంటే చక్కగా హ్యాపీగా అందరితో సంతోషంగా ఉండటానికి దేవుని యొక్క మాటలు ఉపయోగపడతాయి. నేను మీ అందరు కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మహిళా కాలేజీ యాజమాన్యానికి, అలాగే మన ప్రిన్సిపాల్ గారికి, మన సేవకులు రెవరెండ్ సురేష్ గారికి అందరికి కూడా హృదయం తెలియజేస్తూ మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉండి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే మనకి ఎంతో మేలుని, ఎంతో ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గడిచిన 2 సంవత్సరాలుగా మీకు ఎవరికి తెలియదు, కానీ చదువుకున్న వారికి అయితే అంటే మీకు ఇంకా అంత నాలెడ్జ్ లేదు, కానీ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ దేశంలో, అంటే మరి ముఖ్యంగా దేవుడు జన్మించిన ప్రదేశంలో శాంతి లేదండి, సమాధానం లేదండి. ఈ 2 సంవత్సరాల తర్వాతే ఇజ్రాయేల్లో మరలా నక్షత్రం వెలిసిందండి. ఎంతో దేవునికి ధన్యత అండి ఇది. మనమందరం ఒకసారి చప్పట్లు కొడదామా? దేవుడు
అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకరుడండి. మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా ఏం చేయాలని దేవుడు మనకి నేర్పిస్తాడు. దేవుడు మనిషి రూపేణిగా ఈ భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు ఎందుకోసం బతికాడో తెలుసా? మన పాత రోత జీవితాలని తీసివేయడం కోసమే దేవుడు మనిషి కుమారునిగా ఈ క్రిస్మస్ రోజున మన కోసం వచ్చాడండి. మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని, మన జీవితంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనం కడుక్కోవడానికి, మనం సరిచేసుకోవడానికి దేవుడు మనుషులుగా మన కోసం వచ్చాడండి. మనము మన జీవితాలను సరిచేసుకుందాం. మన జీవితాలను ప్రేమతోనూ, శాంతితోనూ, సహనంతోనూ కొనసాగిద్దాం. నిజమైన క్రైస్తవ్యం అంటే ఇది మతం కాదండి. నిజమైన క్రైస్తవం అంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను మనకు పంచాడండి. నిజంగా దేవుడు ఎన్నో మేలులు, ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు చేశాడండి. నిజంగా మన పట్ల ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. అందుకే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే క్రీస్తు. మరి ఆ క్రీస్తుని మనం వెంబడించాలి. ఆ క్రీస్తుని మనం వెంబడించాలంటే మనకంటే ముందు ఎంతో మంది వెంబడించాలండి. మరి ముఖ్యంగా కీర్తనలు 103వ కీర్తన చదువుతానని నేను ఒక్కసారి చెబుతాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకము అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడండి. భక్తుడైన సొలొమోను మన మహాజ్ఞాని, ఈ లోకంలో ఉన్నటువంటి పెద్ద జ్ఞాని. ఆయనే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ప్రభువా, నా యందు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశావు, నా యందు ఎన్నో అద్భుత కార్యాలు చేశావయ్యా ఆయనను స్మరిస్తున్నాడు. మనం కూడా మన జీవితాల్లో దేవునిని స్మరించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మరి ముఖ్యంగా మన దేవుడు మనకి 10 ఆజ్ఞలు చెప్పాడండి. మన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిని, నీ తండ్రిని, నీవు దీర్ఘాయుష్వంతుడు ఉన్నట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమన్నాడు. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. అలాగే సొలొమోను రాజు సామెతల గ్రంథంలో ఇంకో మాట చదువుతాడు. ఏంటంటే, వెండి సంపాదించడం కంటే, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించట ఎంతో మేలు, ఎంతో శ్రేష్టము. కాబట్టి మీరందరూ యవనస్తులు, మీరందరూ కూడా దేవునిలో ఉండాలని, దేవునిలో నడవాలని, మీరందరూ కూడా మంచి మంచి స్థానాల్లో ఉండాలని మా యాజమాన్యం తరపు నుంచి మీ అందరికీ మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, ఈ ఆధిక్యతను ఇచ్చినటువంటి దేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి డైరెక్టర్ గారు రాజశేఖర బాబు గారికి స్వరూప. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినాలి. క్రిస్మస్ అంటే మనిషిని మనిషిగా చూడటం. చెప్పండి, మనిషిని మనిషిగా చూడటం క్రిస్మస్. ఇది చేయటానికి మనిషి చాలా త్యాగం చేయాలి. ఇలా జీవించటం, మనిషిని మనిషిగా గుర్తించినటువంటి సమాజంలో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఇప్పుడే ఒక చక్కటి సాక్ష్యాన్ని విన్నాం చిట్టుబాబు గారి ద్వారా. ఆయన ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన ఈ సృష్టిలో లేనిది ఉన్నట్లుగా, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా?
నేను చెప్పింది లేనిది ఉన్నట్లుగా, ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. అప్పటి వరకు ప్రజలు ఎలా ఉన్నారంటే చరిత్ర ప్రకారం నానా రకాలైనటువంటి ఇబ్బందులలోనూ, శోధనలలోనూ, వేదనలలోనూ, బాధల్లోనూ చిక్కుకొని ఉన్నారు. రకరకాలైనటువంటి సమస్యలు ఆనాటి సమాజంలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తీసివేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అనేటటువంటి ఆ లోటు తీరుస్తాడనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం మనిషికి ఏర్పడింది. ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి, ఆయన చూపించినటువంటి ప్రేమ తత్పరతను బట్టి మనిషి ఆయన్ని వెంబడించేటటువంటి వాడిగా తయారయ్యాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విద్యార్థులారా, ఈ సాయంకాల సమయంలో మీ అందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే మరి మనం ఆయన జన్మ గురించినటువంటి విషయంలో పాల్గొనవచ్చు. ఈ క్రిస్మస్ జరిపించుకుంటూ ఉన్నాం కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పాపం లేనటువంటి వాడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైనటువంటి వాడు ఆయన పరిశుద్ధుడు. ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడే మాట, జీవించే జీవన విధానం, మీరు చేసేటటువంటి మీ పనులు, మీ ఆలోచన, మీ నడవడిక అంతా కూడా పరిశుద్ధమైనదై ఉండాలి. మనం ఒక మాట మాట్లాడితే ఆ మాటలో ఎదుటి వ్యక్తి మన ఎలాంటి వారమో గమనిస్తాడు. మన మాట ప్రేమగలదై ఉండాలి, మన క్రియలు ప్రేమగలదై ఉండాలి, మన ఆలోచనలు ప్రేమగలవై ఉండాలి, మన నడవడిక పరిశుద్ధమైనదై ఉండాలి. అలాంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుని జీవిస్తూ ఉంటామో, మరి చిట్టిబాబు గారు చెప్పిన రీతిగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు అనుకున్నటువంటి ధ్యేయాన్ని మీరు తప్పనిసరిగా ఛేదించగలుగుతారు. ఉండాలి. 5వ వచనంలో 6వ వచనంలో చూస్తున్నప్పుడు యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చునని తెలియచేయబడింది. కాబట్టి మీకు జ్ఞానం కావాలి, తెలివి కావాలి, బుద్ధి విజ్ఞానం సర్వసంపదలు ఆయన ఉపయుక్తమై ఉన్నవి. మరి ఒక మాట చూస్తే దేశాంతరి గ్రంథము 23వ అధ్యాయము 24-25 వచనాలను తెలియచేయబడతా ఉంది. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వాడిని కలిగిన వాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవద్దు, నువ్వు కలిగిన తల్లిని ఆనందపరచమని తెలియచేయబడతా ఉంది. ముఖ్యమైన మాట. కాబట్టి మరి మిమ్మల్ని నిమ్మలుగా ప్రేమించేది, అభిమానించేది ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా మీ యొక్క తల్లిదండ్రులే, తర్వాత ఉపాధ్యాయులు. వాడు ప్రేమించడానికి
సంస్థలు మా తండ్రి తెనాలి పట్టణ ప్రాంతానికి పరిమితం కాకుండా ఈ కుమారుడు రాజశేఖర్ గారు, స్వరూపరాణి గారు ఈ విద్యా సంస్థలను భవిష్యత్ కాలంలో ఇంకా అనేక పట్టణ ప్రాంతాలలో ఉంచండి. భవిష్యత్ కాలంలో శ్రీ మహితా జూనియర్ కళాశాలలు ఇంకా అనేక ప్రాంతాలలో ఉండటకు కృప చూపించండి నాయన. నా తండ్రి శ్రీ హరిప్రసాద్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. వారు విద్యార్థులకు మంచి చేయూతనివ్వడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. టీచింగ్ స్టాఫ్ ను బట్టి ప్రార్థిస్తున్నాం. విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని టీచింగ్ స్టాఫ్ బోధిస్తూ ఉండగా మీ జ్ఞానాన్ని వారికి ఉంచండి. ఏ విద్యార్థికి అయితే ఏ విధంగా బోధిస్తే బోధపడుతుందో ఆ విద్యార్థికి ఆ విధంగా బోధించడానికి కావలసినటువంటి తెలివిని, వివేచనను, జ్ఞానాన్ని టీచింగ్ స్టాఫ్ అనుగ్రహించండి. ఒక మంచి కళాశాలగా, ఒక మంచి విద్యా సంస్థగా శ్రీ మహితా జూనియర్ కాలేజీని మీరు ఏర్పాటు చేసుకుంటారని మేము విశ్వసిస్తూ మా ప్రభు ఈ కళాశాల విషయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి ప్రణాళిక మీ చేతులకు అప్పగించుకోవచ్చు. ముందున కార్యక్రమాన్ని కొనసాగించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము డైరెక్టర్ గారులకు, ప్రిన్సిపాల్ గారికి, ఏఓ గారులకు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని, విద్యార్థులందరికీ సదాకాలం తోడయుడి కాపాడి నిత్యము రక్షించి భవిష్యత్తులో బహుఫలభరితం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.
గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. సో మన ప్రోగ్రాము చాలా చక్కగా సెమీ క్రిస్మస్ని మన స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా చేయటం జరిగింది. మీరంతా కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవరీవన్. అందరూ ఒకసారి లేచి పడి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ చెప్పుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని కేక్ తీసుకొని సేవ తీసుకుంటాం. అందరూ చెప్పండి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుని నుండి